ఉన్నట్లయితే అందులో మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానిని చేతుతట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతుతట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలమ యేసు, జాలిగల మా దేవా, నీతిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన మీ నామానికి మహిమకరంగా జరిగించారు. ఇప్పుడు నాయన నిలబడిన నన్ను చోటు మరుగు చేసుకో. మీరు మాట్లాడండి. ఏదైతే మాట్లాడాలని ఎదురు చూస్తున్నారో, నన్ను మమ్మలను బలపరచాలని చూస్తున్నారో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు మన ఐస్ ఈ వాక్యంలో మనం చూస్తున్న కన్నుల కోసం ఉంది కదా. ఏముందండి? కళ్ళు. మన శరీరములో ఏది ప్రాముఖ్యమైందంటే అన్ని ప్రాముఖ్యమైనవే, కానీ చూడడానికి ప్రాముఖ్యమైనది ఏదంటే కన్నులు. అన్ని. ఈ కన్నులు లేకపోతే మొత్తం మనం ఏమి కూడా చూడలేని వాళ్ళం అయిపోతాం. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుందంటే చీకటి. మన జీవితంలో చీకటి, ప్రపంచము చీకటి. ఎందువలనంటే ఈ కన్నులు లేవు కనుక. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు కన్నులను మనకిచ్చాడు. ఇందులో చాలా మంది కళ్ళు బాగా తేటగా కనబడే కన్నులు ఉంటాయి, కొన్ని మబ్బుగా కనబడే కన్నులు ఉంటాయి, కొన్ని కనబడిన కన్నులు ఉంటాయి. బాగా చూసారా? బాగా అర్థం చేసుకోండి. కనిపించే కన్నులు, లైట్గా కనిపించే కన్నులు, కనబడిన కన్నులు, ఈ విధంగా ఉన్నటువంటి కన్నులు ఉంటున్నాయి. కానీ మన ప్రభువైన యేసు వారి కన్నులు ఎలాగున్నాయి తెలుసా? మనం చూస్తున్న కన్నులు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న కన్నులు. ఆయన కన్నులు ఎలా ఉన్నాయంటే చూస్తున్నటువంటి కన్నులు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 12వ వచనము చదువుదామండి. అది ఆకాశ వర్ష జలము లాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు ఉంటున్నాయంట. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు. బాగా చెప్పాలి నాకు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటున్నాయంట. ఎవరి కనులు? ఎవరి కనులండి? దేవుని కనులు. అంటే ఇక్కడ అక్కడ మనం చూస్తున్నటువంటి వాక్యములో, ఆకాశమందు ఆసీనుడవైన మా దేవా, నీ తట్టు మా కన్నులు ఎత్తుచున్నాం. అక్కడ ఎవరి కనులు? మన కనులు. ఎవరి కనులు? మన కనులు ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. సీరియల్ వైపా, మొబైల్ వైపా, లేకపోతే అందంగా వెళ్తున్న వాడి వైపా, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డవాటినా? అవన్నీ కాదు. దేన్ని చూడాలి? దేవుని వైపు. అందుకని ఆకాశమందు ఆసీనుడవైనటువంటి వాడా, నీ తట్టు కన్నులు ఎత్తుచున్నాం. దేవా, నీ తట్టు మీ కన్నులు ఎత్తుచున్నాం. నీ సహాయము తప్ప మాకు వేరే లేదని ఆయన తట్టిలా మనం చూసినప్పుడు ఆయన మన వైపు చూసి మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఈ మొదటి చూసినటువంటి కన్నులు ఎవరి? మన కన్నులు. ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. రెండవ చూసిన కన్నులు ఎవరి? దేవునివి. ఇవి ఎవరు చూస్తున్నాయి? దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే దాని మీద అంటే మన మీద. ఎవరి మీద ఉంటున్నాయి? మన మీద. మన మీద ఉంటున్నాయి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు. ఇప్పుడు నిజంగా ఈరోజు మరి మనం ఉన్నామంటే దేవుడు యొక్క కృపా చొప్పునే మనం ఉన్నాము. ఆయన యొక్క దయ చెప్పునే మనం ఉన్నాం. ఆయన కనులు మనల్ని చూస్తున్నాయి కనుకనే ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కన్నులు మనం చూస్తూ ఉన్నాయి. ఎక్కడున్నా చూస్తూ